చెప్తారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఒక్కరైనా ఒక్కరైనా ఏంటి ఎవరు చెప్పరా? సార్ చెప్తారా ఉమెన్స్ డే గురించి? లేదబ్బా, ఈ యాక్టివ్నెస్ నాకు చాలా చెప్పారు. మహోమంగళ అంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేస్తారు. నాకు కనిపించట్లేదు. మీరు అలా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. నా బ్యాక్గ్రౌండ్ కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి, బిడ్డల కడుపులో కాకుండా నిత్యం పాకులాడే మాతృమూర్తికి, ఈ సృష్టికే కారణ జన్మురాలైన దేవతామూర్తికి, మన జన్మకు కారణమైన శ్రీమూర్తిని గౌరవించండి. మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సూపర్, చాలా బాగా చెప్పారు. సిగ్గుపడుతున్నారా అండి? ఆడవాళ్ళపైన ఎన్ని జోకులు వేసినా ప్రతిదానికి వాళ్ళపైనే ఆధారపడతాం. దాహం వేస్తే గంగా, ఆకలి వేస్తే అన్నపూర్ణ, ఉద్యోగానికి విద్య, ఖర్చులకి లక్ష్మి, మనసుకి శాంతి, ఉదయం ఉష, సాయంత్రం సంధ్య, ఆత్మీయతను పంచడానికి అమ్మ, చెల్లి, అక్క, బామ్మ అని ప్రతి క్షణం వాళ్ళ జీవనాధారం. సూపర్. ఓహో, ఆడవాళ్ళ పిల్లల్లో డే నుంచి మొత్తం అన్నీ కవర్ చేస్తారనమాట. 8th బ్లాక్ 106 ద మోస్ట్ యాక్టివెస్ట్ పీపుల్ అనమాట ఇప్పుడు నేను చూసింది. బాగా చెప్పారు. ఇంకా ఎవరైనా? నేను స్కూల్లో మా టీచర్ హోంవర్క్ అడిగేటప్పుడు ఇలాగే కూర్చుండేవాడిని. ఎక్కడ నా దగ్గరికి వచ్చి హోంవర్క్ అడుగుతారా అని చెప్పేసి నేను అంటే నా వైపు చూస్తుంటే పక్కకు తిప్పేసుకున్నాను అనమాట. సో అప్పుడు నేను మైక్ పట్టుకుని వస్తుంటే అందరూ అలా చూస్తూ ఉన్నారు. మేడం మీ పేరు? నా పేరు జయ అండి. జయ, చెప్పండి. హలో, హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. ఈరోజు ఒక స్త్రీ చాలా పాత్రలు పోషిస్తుందండి. తల్లిగా, భార్యగా, ఒక గురువుగా, ఇంట్లో ఇన్ని పాత్రలు పోషిస్తూనే మళ్ళీ సొసైటీలో ఒక పైలట్, డాక్టరు, స్త్రీలు పురుషులతో సమానంగా ఏ రంగంలో అయినా మేము ఫైట్ చేయగలం అని అనుకుంటున్నారు. అది మాకు ఇది విజయం అండి. దిస్ ఈస్ ద విక్టరీ అచీవ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఉమెన్ వేర్ నాట్ ఎవ్రీవేర్. సో ఎస్, యాక్టివ్గానే ఉన్నారు. ఐ గెస్ ఇంకా క్రౌడ్ పెరిగితే మీరు యాక్చువల్గా నేను మీతో ఆడుకుందాని వచ్చాను, బట్ మీరే నాతో ఆడేసుకునేలాగా ఉన్నారు. సుమా గారు ఏమైనా మాట్లాడతారా? లేదా? ఓకే, సో ఇంకా ఎవరైనా చెప్పండి. మీ పేరు? నా పేరు త్రివేణి అండి. త్రివేణి. ఉమెన్స్ డే అంటే అది మామూలుగా ఒక సంతోషంగా జరుపుకోవాలి. మాకు హక్కులు కావాలంటే బై బర్త్ మగవాళ్ళకి ఎలా హక్కులు ఉంటాయి, ఆడవాళ్ళకి అలా హక్కులు ఉంటాయి. హక్కుల కోసం పోరాడడం అదంతా నాన్ సెన్స్. పోరాడడం ఏంది, మన హక్కులు మనవి. ఎవరు తీసుకోవడం రావడం అంతా ఏమి ఉండదు. జస్ట్ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఆనందంగా ఉండడం కోసం మన కోసం ఒక రోజు టైం కేటాయించడం. ఎందుకంటే స్త్రీ అనేది ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి, బాల్య వ్యవస్థ నుంచి, అడాల్సెస్ నుంచి, మ్యారేజ్ అయినప్పటి నుంచి మొత్తం బాధ్యత ఇంటా బయట తీసుకుంటుంది. ఒక రిలాక్సేషన్ కోసం ఒక డే అంతే, అలా అనుకోవాలి. ఏదో మాకేదో తక్కువైంది, మాకేమో కావాలి, వాళ్ళేదో ఇవ్వాలి అనేది నాన్ సెన్స్. గుర్తుపెట్టుకోండి, పోరాటాలు చేసేవాళ్ళు పోరాటాలు చేయకండి. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అండ్ నేను మీకోసం ఒక పాట పాడదాం అనుకుంటున్నాను మిడ్ ఆఫ్ ది ఈవెంట్. అప్పుడు క్రౌడ్ ఇంత ఉండరు నేను పాట పాడితే, అందుకని చూద్దాం క్రౌడ్ రియాక్షన్ బట్టి నేను పాట పాడదాం లేదా డిసైడ్ అవుదాం. అండ్ ఇంకా మ్యామ్ చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే ఆల్. నా పేరు మల్లేశ్వరి. ఫస్ట్లో మహిళలకి అంత ఈక్వల్గా ఉండేవి కాదు, శాలరీ కూడా సమానంగా ఇచ్చేవారు కాదు. అప్పుడు యూఎస్లో రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళ శాలరీస్ అన్నీ ఈక్వల్గా జెంట్స్తో సమానంగా కావాలని ఈ డేని ఏర్పరచుకున్నారు. కానీ మామూలుగా అయితే మెన్స్ కన్నా ఉమెన్స్ అన్ని రంగాల్లో ఇప్పుడు ఈక్వల్గా ఉండి అన్నిట్లో సాధిస్తున్నారు. ఆఖరికి సునీత విలియమ్స్ అంతరిక్షంలో కూడా వెళ్ళారు. గ్రేట్.
మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, ఎస్ చెప్పాలి. ఎస్ అరే అందరూ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్లా చేస్తున్నారు. అంటే నార్మల్గా అడిగాను ఇందాక, మైక్ తీసుకొస్తాను అప్పుడు ఫస్ట్ బెంచ్లో నటించండి అని అడిగినప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్లో నటించండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ధని సమరే నిద సరే మనిద మరే మదని సనిద మరే రే రే నిధ సా ఓ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योन्मा अमृतंगमय ओ पूर्णमधा पूर्णमिधं पूर्णा पूर्णमुदच्यते पूर्णमधा पूर्णमिधं पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः ॐ शान्तिः ॐ शान्तिः ॐ शान्तिः. సో ఇప్పుడు ఒక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. లిటిల్ స్టార్స్ శ్రేయాన్షి అండ్ సుహాన్షి, వాళ్ళతో పాటు నేను కూడా క్లాసికల్ డ్యాన్స్ చేద్దాం అనుకున్నాను. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
चाम्पेयगौरार्ध शरीरकायै कर्पूरगौरार्ध शरीरकाय चाम्पेयगौरार्ध शरीरकाय कर्पूरगौरार्ध शरीरकाय गम्यलकायै च जटाधराय गम्यलकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय ऐगिरि नन्दिनि नन्दित मेधिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्य शिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कील्बिषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते సూపర్ సూపర్ సూపర్. ఇంకా కొంచెం గట్టిగా వాళ్ళు చేసినందుకైనా గట్టిగా ఇంకా వినిపించట్లా. ఎస్ 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 సూపర్. చాలా 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 బాగా చేశారు. అండ్ మీరు రావాలి. ఓకే, వెయిట్ చేస్తాను. గ్యాప్ ఇచ్చినాక అందిస్తాను. అప్పటి నుంచి మీరే డామినేట్ చేస్తున్నారు ఇక్కడ. మీరు కష్టపడుతున్నారని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. మీరు కూర్చొని ఎంజాయ్ చేస్తే మేము మాట్లాడతాను. అంటే ఒప్పుకుంటున్నారు, ఒక రోజే మేము కష్టపడకుండా ఉంటాం కదా. అంటే ఉమెన్స్ డే అని పెట్టారు కదా, అండ్ దానికి ఒక రోజు అంటూ ఇచ్చి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఉమెన్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటారు. ఇంట్లో వర్క్ చేస్తారు, ఆఫీస్లో వర్క్ చేస్తారు, చేస్తూనే ఉంటారు. సో ఈరోజు మీకు అంకితం కాబట్టి మీరు కూర్చొని ఉండాలి, మేము పని చేయాలి. సో 365 డేస్లో 1 డే నా మనది. సీరియస్లీ వద్దు నేను ఇవ్వట్లే ఇంకా మైక్. సో యాక్చువల్లీ నేను క్రౌడ్ని చూస్తున్నా అప్పటి నుంచి, అండ్ మొత్తము లేడీసే ఉన్నారు. వేర్ ఆర్ ద జెంట్స్, బాయ్స్ ఏర్ అసలు. మీరందరూ ఇప్పుడు కాల్ చేసి చందు ఉమెన్స్ డే కాబట్టి మీరందరూ ఇప్పుడు కాల్ చేసి పైన క్రికెట్ చూస్తున్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళతో కూడా ఒక గేమ్ ఆడిపిద్దాం. సో బిఫోర్ ఆల్ దిస్ అసైడ్, సో we are conducting this event conduct చేస్తుంది m.y myapparel.in is the website. So how we started this company, I want to say that most of the time మన పెద్దవాళ్ళకి, అమ్మాయిలకి కానీ బాయ్స్కి కానీ మంచి డిజైనర్ క్లోత్స్ దొరుకుతాయి. బట్ చిన్న పిల్లలకంటే వీ హ్యావ్ టు సర్చ్ అ లాట్. చాలా సర్చ్ చేసి గూగుల్ చేస్తే అప్పుడు దొరుకుతుంది బర్త్డేకి అయినా దేనికన్నా. సో వీ స్టార్టెడ్ ఎంవై బికాస్ వీ వాంటెడ్ టు గివ్ పిల్లలందరికీ ఒక యూనిక్ ఫ్యాషన్ ఇవ్వాలి, లైక్ హెడ్స్ టర్న్ అవ్వాలి పిల్లల్ని చూసి, అండ్ ఆల్సో దే షుడ్ బి కంఫర్టబుల్. ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని వీ స్టార్టెడ్ m.y. సో దానికోసం మీరు ఏం చేస్తారు చెప్తాను, ఇంకొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేద్దాం. సరే, సో m.y గురించి మళ్ళీ మాట్లాడదాం. ఫర్ నౌ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఉమెన్స్ డే. సో ఉమెన్ డిఫరెంట్ రోల్స్లో ఉంటారు. ఒక హౌస్ వైఫ్ కానీ, టీచర్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్, వాట్ నాట్, వీఆర్ దేర్ ఇన్ A to Z ప్రొఫెషన్స్. సో కొన్ని ప్రొఫెషన్స్ని మేము క్యూరేట్ చేసి దీస్ ఆర్ ద రియల్ పీపుల్,
అంటే నాట్ జస్ట్ యాక్టర్స్ ఆర్ సమ్వన్ రియల్ పీపుల్ని మేము మాట్లాడి వాళ్ళతో we just created a small video for women as a tribute, so hope you like it. Hi, this is Divya. I'm an architect. Happy Women's Day. నా పేరు జయంతి, కూచిపూడి డ్యాన్స్ టీచర్ని. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హలో ఎవ్రీబడి, ఐఎమ్ ఝాన్సీ, అసిస్టెంట్ కమిషనర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. Hi, I'm Shushri Mayal. I'm an actor. Happy Women's Day. Hi everyone, I am Ramya Baira, a chartered accountant. Wishing you a very happy Women's Day. Thank you. Hi, I'm Ramya. I'm a software engineer. Hi, happy Women's Day. Hi, I'm Dr. Shravya. Happy Women's Day. Hi everyone, this is Dr. Levina, dentist. We create beautiful smiles with Artho Alliance. సో చూసారుగా, అంటే ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, వేర్ నాట్ ఎవ్రీవేర్ అని చెప్పేసి. సో అలాంటిది వీడియో అనమాట. ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు, చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇందాక చెప్పాను కదా, మన ముందు చాలామంది లిటిల్ స్టార్స్ అండ్ ద బెస్ట్ సింగర్ అని చెప్పేసి. సో ఐ వెల్కమ్, అంటే లైక్ ఇప్పటివరకు చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఇండియన్ ఐడల్లో ఒక పొజిషన్లో ఉండి ఇప్పుడు మన ముందు ఉందన్నమాట. సో ఐ వెల్కమ్ శ్రీకీర్తి. తనతో పాటు నేను కూడా పాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ మీ రియాక్షన్ కావాలి, దాని తర్వాత నేను పాడతాను. సో నేను పాడడం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తారా? ఏంటి యునానిమస్ నవలా? ఇష్టం ఉంటే చేతులు ఎత్తండి, లేకపోతే ఎత్తకండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. యునానిమస్. సూపర్ 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 బ్రో. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాకు కూడా ఇలాంటి ఒక ఎడిట్ చేసి ఇవ్వండి బ్రో. చాలా బాగుంది వీడియో. ఎవరు ఒక్కరు కూడా చేయరు, ఎందుకు అర్థం కాదు. సో ఐ వెల్కమ్ శ్రీకీర్తి. తన పర్ఫార్మెన్స్ చూస్తే మీరు ఇలా ఉండరు. చెప్పమ్మా, ఏం పాట పాడబోతున్నావు ఈరోజు? సో నేను ఈరోజు మన ఆడియన్స్ అందరికీ నచ్చిన పాటలు పాడబోతున్నాను. అండ్ ఐ థింక్ ఐ విల్ లైక్ ఏమంటారు, ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇన్ లైక్ మేకింగ్ దేర్ ఉమెన్స్ డే అ లిటిల్ మోర్ స్పెషల్. ఓకే, సో ఏం భయపడుకుని నీ వెనకాల నేను ఉన్నాను. పాడేసి ధైర్యంగా పాడేసి. ఎవరికి హెల్ప్ కావాలంటే చెప్పు. యునానిమస్ నో అన్నా చెప్పినా నేను వచ్చి పాడేస్తాను. నో వరీస్, ఐఎమ్ దేర్. ఓకే, మీరున్నారని నా ధైర్యం కూడా. నేనున్నానని నీ భయం అనలేదు. Thank you for having me here today. And yeah, obviously Chandu Anna for gracefully introducing me to the audience, and also M.Y, my apparel in authorities వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. టు మై మదర్ ఇస్ ఆల్సో హియర్, and I'd like to thank every mother, every parent actually. So thank you so much, and I'm going to dedicate this song for all the women today. Yeah, Chandu Anna side nunchi kuda. మగువా లోకానికి తెలుసా నీ
సూపర్. Thank you so much everyone. Sorry for the glitch in between. అన్న మైక్. సూపర్ సూపర్ సూపర్. నేను చెప్పినట్టు పాడేసావు కదా మొత్తం. యా అన్న మీ ట్రైనింగే ఇప్పుడు. పర్లేదు. సో ఇప్పుడు ఓకేనా, నేను పాడచ్చా ఇంకొకసారి? సరే ఏంటి సార్ ఇది మరీ తొక్కేస్తున్నారు, ఒక పాట పాడతాను, ఒక అవకాశం ఇవ్వచ్చుగా. అండ్ ఇప్పుడు మన ముందు చాలామంది లిటిల్ స్టార్స్ ఉన్నారనమాట. So all the best to all of you guys. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో కూడా రెడీగా ఉంది. సో ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ఫస్ట్ పుష్కర్. సో పుష్కర్ని మీరు చాలా మూవీస్లో చూసుంటారు. రీసెంట్గా తండేల్, విశ్వం ఇలాంటి అన్ని మూవీస్లో చూసుంటాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా, చైల్డ్ హీరోగా చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు పుష్కర్ది ఒక ఎలివేషన్ వీడియో ప్లే చేసుకుందామా? సో ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో ఈవెంట్ బై M.Y. సో వాళ్ళ కస్టమైజ్డ్ అక్కడ డ్రెస్సెస్ అక్కడ మీకు పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో అక్కడ ఒక స్టాల్ కూడా ఉంది. సో ఎవరికైనా చూడాలంటే గో అండ్ విజిట్, హ్యావ్ ఎ లుక్ ఆన్ డ్రెస్సెస్ అనమాట. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, హ్యావ్ ఎ లుక్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ భవ్యశ్రీ. సో డాకు మహారాజ్ ఎంతమంది చూసారు ఇక్కడ? ఆ చీకట్లో చేతులు కనిపించట్లేదు నాకు. ఓకే ఓకే. సో నువ్వు కూడా చూసావా? వెరీ గుడ్. బాలయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? బాలయ్య జై బాలయ్య. యా నాకు దొరికారు జై బాలయ్య. సో డాకు మహారాజ్ మూవీతో ఇంట్రడ్యూస్ అయింది. సో భవ్యశ్రీ తను కూడా ఇప్పుడు మన ముందుందనమాట. సో భవ్యశ్రీకి ఒక ఎలివేషన్ వీడియో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత నీదవాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రే. తను చాలా యాడ్స్ చేసింది అండ్ మూవీస్ చేస్తుంది. ఆరోహి వీడియో ప్లీజ్. కొంచెం చెల్లమ్మా సడ 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 మழைయన వందే కన్నమ్మా. కంజి వరవా పడపడ పడపడ పడబడ ఎందం కన్నమ్మా. ఓకే నైస్. అండ్ ఇప్పుడు ఇంకొక లిటిల్ స్టార్ వచ్చేసి అర్నవ్. అండ్ తిను కూడా చాలా యాడ్స్ చేశాడు. తన వీడియో ఒకసారి ప్లే చేయరా? సో వీళ్ళన్నమాట ఈరోజు మన ముందు ఫ్యాషన్ వాక్ చేయడానికి రెడీగా ఉన్న సెలబ్రిటీస్. అండ్ సో అందరూ ఈరోజు మన ముందే కూర్చొని ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. సో మా రమ్య గారి ఇక్కడికి వచ్చేస్తే ఒక గేమ్ ఆడిపించండి మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు సో ఇప్పుడు క్వశ్చన్ కూడా డిస్ప్లే అవుతుంది. ఐ విల్ జస్ట్ కమ్ టు ద క్రౌడ్లోకి వచ్చేసి మీరు ఏం లేదు, ఇది నంబర్ ఉంది కదా, సో ఇవి మ్యాచ్ స్టిక్స్ తో చేశారు. ఈ నంబర్ ఓన్లీ 148 143 కాదు, 3 పెట్టాల్సింది కదా పక్కన 14. అందుకే పెట్టాను. సో 148 కదా. సో 2 మ్యాచ్ స్టిక్స్ మూవ్ చేసి దీన్ని హైయెస్ట్ నంబర్ చేయాలి.
సో మ్యాథ్స్ 6 ఎలా మూవ్ చేస్తే ఈ నంబర్ చేంజ్ అయ్యి హైయెస్ట్ నంబర్ అవుతారు. సో నేను 10 మెంబర్స్ని అడుగుతాను ర్యాండమ్గా, మీరు మీకు వచ్చిన హైయెస్ట్ నంబర్ మీరు చెప్పండి. అండ్ ఆ 10లో ఎవరిదైతే హైయెస్ట్ ఉంటుందో we will give away something very sustainable. మ్యాథ్స్ 6ని మూవ్ చేసి ఇంకా హైయర్ నంబర్ చేయాలి అంతే. ఎవరికి హైయెస్ట్ నెంబర్ వస్తుందో చూద్దాం. నువ్వు చెప్తావా? కమాన్. ఆ మ్యాచ్ స్టిక్ ఇక్కడ పెట్టి 1లో ఉన్న మ్యాచ్ స్టిక్ 1018. చెప్పు పర్లేదు. 118. 118. ఓకే, ఇది మన మ్యాథ్స్ సబ్జెక్ట్. మ్యాథ్స్లో పాస్ అవ్వలేదు మేము, రైట్ తీసుకోండి. ఓ మీరు చెప్తారా? యా. 7119. 7 1. You remove one from 4 and you put there, and then you take out 1 and put here. 7 1 1 4 9. ఓకే, 4 లోంచి ఒక మ్యాచ్ స్టిక్ అండ్ ఇంకొకటి From 9 you remove, from 8 you remove 1 and put here. ఓకే, నైస్. ఎంత? Chandu, we have one here. 119. 7119. Okay, we have one. ఒక నిమిషం, ఇది నోట్ చేసుకున్నారా? 7119 అంటే 440. అక్కడ 7119 చెప్పారు, అదే చాలా పెద్ద నెంబర్ అనిపిస్తుంది. బీట్ చేయాలి 719. జస్ట్ ఒక 2 మ్యాచ్ స్టిక్ మూవ్ చేసి హైయెస్ట్ పెడతాను కదా అది. సో 190 అవుతుందిగా. 2 మూవ్స్ అది అక్కడ నుంచి తీసి ఇటు పెడతా. సారీ మేడం, నన్ను అడగండి, నేను మ్యాథ్స్ లెస్ బంగొట్టాను. మీరే చెప్పండి. ఆన్సర్ 190. 190. ఓకే, ఇక్కడ 40 నంబర్ వచ్చింది ఆంటీ. 45. 1145. యా. మా మగజాతి ఏమంటారు, మా మగజాతి నుంచి కూడా ఒకరు వచ్చారు. సార్ చెప్పండి సార్. 8లోంచి 2 స్టిక్స్ తీసామనుకోండి, కార్నర్లో ఉన్నది ఈ కింద ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, 1149 అవుతుంది కదా. 1149. యా, 1149. నోట్ చేస్తున్నారా ఆన్సర్స్? నోట్ చేస్తాను లాస్ట్లో. ఓకే, ఎనీ గెసెస్? మీరు చెప్పిన ఆన్సర్. నేను 740 740. ఓకే, 740. ఓకే, ద హైయెస్ట్ నంబర్ ఇస్ 1149. ఇప్పటి వరకు వచ్చింది, మీరు దాన్ని బీట్ చేయాలి. 7114 ఏదో చెప్పారు. 711. ఓకే, we have this. 1 second. 9 మమ్మల్ని తొక్కేస్తారా? 4 ones. It's like 4 ones plus that 9. Where are the ones? First, It's 1 2 3 4 okay. and then 9. So 5 digit number. 9 1 1. సార్ ఎవరు సార్ ఈ గేమ్ కనిపెట్టింది? తొక్కేస్తున్నారు. ఒక నిమిషం అడుగుతాను నేను. మేడం మమ్మల్ని తొక్కేస్తున్నారు, అడుగుతున్నారు ఇక్కడ. Wait, we got a 5 digit number. Beat that. 5 digit number కాదు, అక్కడ ఉన్నాయి 3, అందులోంచి 5 digits. రెండు మ్యాచ్ స్టిక్స్ తీసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. మా స్కూల్లో ఎందుకు కనిపిస్తలేదు ఇవన్నీ? చెప్పండి మేడం. 11115. 11115. 4 ones and 5 digits. నోట్ చేసుకో మేడం. చెప్పండి మేడం, మీ పేరు? We have మణి. 1 sec. 793. 793. సో చాలా మంది 5 digits చెప్తున్నారు, 3 digits చెప్తున్నారు. 118. We got one more from here. 118. 118. కొంచెం బ్యాక్ వెళ్దామా? 7119. 7119. 7119 కాదు, అందరూ మ్యాథ్స్ లెక్చరర్సా ఏంటి? 7119. 7119. 7119. Same. ఇంకా ఎనీ గెసెస్? Yes. Oh. Yes. 11,115. 11,115. 15? 15. కాదు సార్. 11,115. వాట్స్ యువర్ నెంబర్? 119. 7119. ఇప్పుడు అది సాల్వ్ చేయాలంటే మ్యాథ్స్ 6 తేవాలేమో. ఇప్పుడు అందరూ చెప్పిన దాంట్లో హైయెస్ట్ ఉంటుంది విల్ గివ్ అవే. సో మాకు కొంచెం ఆ రిజల్ట్ వచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చేదానికి చాలా టైం కావాలి. ఇదంతా నా తప్పు కాదు, మా మ్యాథ్స్ సార్ తప్పు, నాకు సరిగ్గా చెప్పలేదు, అందుకే ఇంత టైం తీసుకుంటున్నాను.
ఆ టైం తీసుకొని విన్నర్ అనౌన్స్ చేస్తాం. వాళ్ళు చాలా యాక్టివ్, చాలా పార్టిసిపేట్ చేస్తారని పిల్లలు మనం కాదు ఉమెన్ని అడుగుతాం. సో ఈరోజు మన మదర్స్కి, సిస్టర్స్కి, ఆంటీస్కి అందరికీ ఎంటర్టైన్ చేయాలి కాబట్టి పిల్లలందరూ రెస్ట్ మోడ్, మీ పిల్లలందరికీ బౌన్సీ క్యాసిల్ ఉంది, బ్యూటిఫుల్ ఉమెన్స్ అందరికీ ప్లే మోడ్. ఉమెన్ కమాన్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు నేను ఉమెన్స్ కాకుండా మెన్స్ని పిలిస్తే ఎంతమంది వస్తారు తెలుసా? వద్దు మెన్స్ కి వేరే గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ తో, అసలు నాకు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఒకసారి మెన్స్ అందరూ ఒకసారి చేతులు ఎత్తారా? నో, మేక్ సమ్ నాయిస్. సో మెన్స్ అందరూ ఒక్కసారి ఊ అనరా? మెన్స్ నో, MEN. జీరో. ఏంటి ఎవరు లేరా? సార్ చాలా కనిపిస్తున్నారు సార్, నా పరువు తీయకండి, ఒకసారి ఊ అనరా?